ఈరోజు ముఖ్యమైనది, రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ పర్యటన సందర్భంగా మా ప్రియతమ కీర్తిశేషులు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జన్మదిన సందర్భంగా, అలాగే విజయోత్సవాల పేరు మీద ఈ నెల 14 నుంచి 9వ తారీఖు జరిగే ప్రోగ్రాంలో భాగంగా దాదాపు 4,000 పైన కోట్లకు శంకుస్థాపనలతో పాటు 1,00,000 మందితో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని సక్సెస్ చేయాలని కూడా ప్రజలంతా కూడా పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో పాలు పంచుకొని ముఖ్యమంత్రి గారి అలాగే విజయోత్సవ సభని, ఇందిరాగాంధీ జయంతిని సక్సెస్ చేయాలని. మీ అందరికీ తెలుసు, మామునూరు వరంగల్ ఎయిర్పోర్టు నేను ఎమ్మెల్యే మొదటిసారి అంటే 6 సార్లు 99లో కాకముందుకెళ్ళి ఎయిర్పోర్ట్ గురించి వింటున్నాం. ఎన్నో అవాంతరాలు ఏర్పడి మామునూరు ఎయిర్పోర్ట్ స్ట్రిప్ ఉండే గతంలో ఎప్పుడో పాత, కానీ ఆ ఎయిర్పోర్టుని మనం చేయలేకపోయినాం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా సీఎం గారు కానీ, సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నేను, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, వికాస్ రాజ్ గారు బోర్డు మెంబర్ అలా జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో ఉండి కొద్దిలో టెక్నికల్గా యాజ్ పర్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ చేసినప్పుడు ఎంఓఈలో ఉన్న అగ్రిమెంట్కు 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ తక్కువ వాళ్ళని కన్విన్స్ చేసి ఈరోజు మామునూరు ఎయిర్పోర్టుని గతంలో 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని జిఎంఆర్ సంస్థ విరమించుకొని మాకు కోఆపరేట్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరికి ఎన్ఓసి సాధించాం. ఆ ఎన్ఓసి సాధించడంతో మొదటి స్టెప్ అయిపోయింది. అందులో స్పెషల్ సెక్రటరీ మా వికాస్ రాజు గారు ఉండడంతో కన్విన్స్ చేసి నేను కూడా జిఎంఆర్ మేనేజ్మెంట్తో మాట్లాడి, మా సీఎం గారు కూడా వరంగల్ హైదరాబాద్ తర్వాత మనకు ఏకైక ఛాన్స్ ఉన్నది వరంగల్లోనే. అది ఇప్పటికెళ్ళో వరంగల్ ప్రజల కళ్ళనే కాకుండా అక్కడ కాకతీయ పెద్ద టెక్స్టైల్ పార్క్ కానీ, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ కానీ, హైదరాబాద్ తర్వాత పెద్ద జనాభా ఉన్న సిటీ అది. అందుకని దాని మొదటి దశలో ఎయిర్పోర్ట్ని స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ రాకపోకలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ చేసేందుకు 8 నెలల టైంలోనే పూర్తి చేయాలని ఒక రోడ్ మ్యాప్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. రెండవ దశలో సెకండ్ ఫేజ్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ విమానాలు, పెద్ద విమానాల నుంచి మొదలుపెట్టుకొని కార్గో విమానాలు ఆపరేషన్ చేయడానికి రానున్న 1 సంవత్సరం 1.5 ఇయర్లో ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం 1.5 ఇయర్లో కంప్లీట్ చేసేయాలంటే ఎయిర్పోర్ట్ విస్తరణ చేయాలి. పెద్ద ఫ్లైట్ దిగాలంటే దానికి 253 ఎకరాల భూసేకరణ కావాలి. దానికి నిన్ననే ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి అనుమతితోని 205 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. మన దేశంలోని తిరుపతి, విజయవాడ, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాలకు రెగ్యులర్గా ప్యాసింజర్స్ తీసుకెళ్లే విధంగా పెద్ద విమానాలు నడపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించుకొని ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో మన తెలుగువాడే అయిన ఆంధ్రప్రదేశ్ చెందిన గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న ఎర్రంనాయుడు మా అందరికీ సుపరిచితుడు, వారి కుమారుడైన రామ్మోహన్ నాయుడు గారే సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉండడం మన అదృష్టం. వారితో మాట్లాడి ఈ తిరుపతి, విజయవాడ, ఢిల్లీ, బాంబే, బెంగళూరు తీసుకెళ్లే విధంగా మినీ ఏటీఆర్ ఎయిర్క్రాఫ్ట్ కాకుండా పెద్ద ఫ్లైట్స్ కూడా ఏర్పాటు విషయంగా 1.5 ఇయర్లో చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో
దాన్ని వార్ ఫుటింగ్ బేసిస్లో చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇది వరంగల్ ప్రజలకు రేపు ముఖ్యమంత్రి గారు పోతున్న సందర్భంగా ఇది వరంగల్ ప్రజలకు కానుకగా, ఎందుకంటే అక్కడ మీకు తెలుసు ఇలా పెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఇండియాలోనే పెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీ వచ్చింది. రేపటికి వెళ్ళి ఫారినర్స్ కూడా డైరెక్ట్ ఢిల్లీకి వచ్చి, ఢిల్లీకి వెళ్ళి డైరెక్ట్ వరంగల్ వచ్చే విధంగా, హైదరాబాద్కి వెళ్ళి ఢిల్లీ పోవాలన్నా వయా వరంగల్ కానీ, హైదరాబాద్కి వెళ్ళి తిరుపతి పోవాలన్నా ఎంతోమంది ప్రయాణికులు వయా అక్కడ ఒక హాల్ట్ పెట్టుకొని అక్కడ పోయే విధంగా దీన్ని 1.5 yearలో పూర్తి చేయబోతున్నాం. లాస్ట్ 10 yearsలో దాని గురించి ఎన్నిసార్లు మాట్లాడినా ఒక చలనం లేదు. ఇలా జిఎంఆర్ని ఒప్పించుకున్నాం మేము ఫస్ట్ అగ్రిమెంట్ని. ఇదే కాకుండా ఫ్యూచర్లో భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు ఇమ్మీడియట్గా గతంలో నేను కూడా ప్రెస్లో చెప్పడం జరిగింది. భద్రాద్రి అంటే అక్కడ టెంపులే కాదు, ఐటీసీ కూడా ఉన్నది. దాంతోపాటు సింగరేణి హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్నది. రామగుండం అంటే మీకు తెలుసు ఎన్టీపీసీ అలా పెద్ద ఎత్తున ఎక్స్పాన్షన్ కాకుండా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియాగా మారింది. దాన్ని కూడా తప్పకుండా సాధించుకుంటాం. ఈ హైదరాబాద్తో పాటు ఈ 3 ఎయిర్పోర్ట్లని వచ్చే 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే మా ప్లాన్. రెండవది, హైదరాబాద్ విజయవాడ రోడ్డు నేను ఎప్పుడు మీకు తెలుసు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు దాంట్లో పార్లమెంట్ దాదాపు 10-12 సార్లు రేజ్ చేయడం జరిగింది. కాకపోతే అప్పుడు జిఎంఆర్ సంస్థ మాకు 2022లో వాళ్ళు స్టార్ట్ చేయాలి యాజ్ పర్ ఫస్ట్ టెండర్లో వాళ్ళు బిడ్డు దక్కించుకున్నప్పుడు. కానీ వాళ్ళు చేయకుండా వాళ్ళ 2035 వరకు టోల్ కలెక్షన్ చేసుకునే ఛాన్స్ ఉండే. వాళ్ళు ఏం చేసిందంటే మాకు 2 రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి మాకు నష్టం వచ్చింది మేము చేయమని చెప్తే అప్పుడు గడ్కరీ గారి దగ్గర, ప్రైమ్ మినిస్టర్ దగ్గర, పార్లమెంట్లో పలు అకేషన్స్లో, క్వశ్చన్ అవర్లో, డిబేట్లో మినిస్టర్ గారిని, ప్రైమ్ మినిస్టర్ కలిసి దాన్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తే వారు ఒప్పుకోకపోతే నేను ఆర్ఎన్బి మినిస్టర్ అయిన తర్వాత దాన్ని వారి కంపెన్సేషన్ ఇచ్చి జిఎంఆర్ని మొత్తం క్లోజ్ చేపించి నేషనల్ హైవే ద్వారా ఇప్పుడు టోల్ కలెక్ట్ చేస్తున్నాం. దాన్ని ఇప్పుడు డిపిఆర్ ఇచ్చి 6 లేన్గా ఆల్రెడీ అప్పుడే మేము ల్యాండ్ 6 లేన్గా అక్విజిషన్ చేసి పెట్టాం. డిపిఆర్ కన్సల్టెన్సీ ఇప్పుడు నడుస్తున్నది. వాళ్ళు డిసెంబర్ ఎండింగ్ గారు జనవరి మొదటి వారంలో ఇయ్యగానే టెండర్లు పిలిచి 6 లేన్గా మొదట చేయాలని చాలా సీరియస్గా పెట్టుకున్నాం. మా టార్గెట్ ఎందుకంటే మేము రోజు ఆ రోడ్లో పోతున్నాం. భువనగిరి, సూర్యాపేట, కోదాడు వరకు విపరీతమైన ట్రాఫిక్ 2 రాష్ట్రాలు అయినాక. దాన్ని వాళ్ళు ఎంత పట్టుబట్టినట్టే జిఎంఆర్ వాళ్ళు హైకోర్టులో ఆర్బిట్రేషన్ ఎక్కువ చేయగానే, కానీ దాన్ని గడ్కరీ గారు కూడా బాగా సహకరించి వెంటనే వారిని ఒక అమౌంట్ సెటిల్ చేసి క్లోజ్ చేసి అలా ఫిబ్రవరిలో వరకల్లా 6 లేన్ స్టార్ట్ చేసే విధంగా అన్నీ కూడా పూర్తయ్యే స్టేజ్లో, డిపిఆర్ పూర్తయ్యే స్టేజ్లో ఉన్నది. ఇంకా హైదరాబాద్కు సంబంధించిన పోయిన గవర్నమెంట్ చేసిన ఘనకార్యాల గురించి చెప్పాలంటే, హైదరాబాద్కు తెలుసు మీరు ఉప్పల్ అంటే మన మెట్రో స్టేషన్ డిపో, అది అటు పోతే ఎల్బీనగర్, కామినేని, విజయవాడ హైవే లెఫ్ట్ సైడ్ వస్తే సికింద్రాబాద్, రైట్కి పోతే వరంగల్, యాదగిరిగుట్ట, భువనగిరి, అదే హబ్. అది పెద్ద బిజీ షెడ్. అటు షామీర్పేట కానీ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కే కానీ దాన్ని 2018లో పోయిన గవర్నమెంట్ శంకుస్థాపన చేసి ఇప్పటికి 30% వర్క్ చేసిండ్రు. మేము 11 నెలలకెళ్ళి మేము మా సెక్రటరీ గారు దాన్ని ఎప్పుడెప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ కింద లేయర్ వర్క్ స్టార్ట్ చేసుకుంటూ పైన కాంట్రాక్టర్ చేస్తారా లేదా ఆలోచించి
కేంద్రంలో ఎన్హెచ్ఏ వాళ్ళతో మాట్లాడి దగ్గర దగ్గర స్లాబ్స్ తప్ప పిల్లర్స్ అన్ని పూర్తి చేసినాం. 1-2 పిల్లర్స్ మిగిలినాయి. దాదాపు 50% పూర్తి అయింది. దాన్ని ఉప్పల్ చౌరస్తా నుంచి సిపిఆర్ఐ సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నారపల్లి వరకు ఆ విలేజ్ వరకు ఉన్నది. మేడిపల్లి నుంచి సిపిఆర్ఐ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం దగ్గర దగ్గర పూర్తి కావచ్చింది. ఇంకా 5 కిలోమీటర్లకు బ్యాలెన్స్ ఉన్నది. దాంట్లో 1.5 కిలోమీటర్స్ కూడా పూర్తి కావడం దగ్గరకు వచ్చింది. ఉప్పల్ నుంచి మేడిపల్లి వరకు ఫ్లైఓవర్ పూర్తి కావడానికి మ్యాక్సిమంలో 1.5 ఇయర్ లోపే. అక్కడ ప్రజలందరూ కూడా ఎప్పుడు పోయినా అడుగుతుంటారు. ఇప్పుడు కూడా నేను అక్కడి నుంచే వచ్చిన, భువనగిరి ఆలేరు పోయి అక్కడి నుంచే వచ్చినాను. ఎంత రష్ ఉంటుంది అంటే అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా ఈ మధ్య మన చేతిలో ఉన్న పని. ఇవాళ మేము మూసీ లాంటి పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకొని పోతున్నాం. ఈ చేతిలో ఉన్న పనులు చేసి ప్రజలని నానా ఇబ్బంది పెట్టి వర్షం పెడితే ఈ ఫ్లైఓవర్ కింద గుంతలలో పడి ఎంతోమంది చనిపోయినారు. మేము మా స్పెషల్ సెక్రటరీ గారు మా ఇంజనీర్లం పోయి 6 మాసాల క్రితం కింద సీసీ రోడ్ వేయించినాం. ఫస్ట్ ఆ కాంట్రాక్టర్ చేయలేకపోతే ఆయన పేరు మీద తీసేపించి ఎస్క్రూ అకౌంట్ ద్వారా వేరే సబ్ కాంట్రాక్టర్ పెట్టి ఇవాళ ఆల్టర్నేట్గా ఆలోచించి నెక్స్ట్ మంత్ ఫస్ట్ స్లాబ్ వేస్తున్నాం. అంటే హైదరాబాద్ స్టేట్ క్యాపిటలే కాదు, విశ్వనగరం అని చెప్పుకునే మనం ఇక్కడ ఉన్న పాలించే పాలకులు కానీ, మినిస్టర్స్ కానీ, సీఎం కానీ ఇలాంటి కార్యక్రమాలని, ఇది వరంగల్ పోయే రోడ్డు. ఎందుకు చెప్తున్నా అంటే రేపు సీఎం గారి పర్యటన వరంగల్ ఉంది కాబట్టి వరంగల్ ప్రజలకు కూడా తెలవాలి. వాళ్ళు 7 ఏళ్ళలో చేయలేని మేము 2 ఇయర్స్ లోప ఈ ఈ ఫ్లైఓవర్ని కంప్లీట్ చేపించి ఉప్పల్ నుంచి మీరు వరంగల్కు 2 అవర్స్ లోపే పోయేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఒక శుభవార్త. దీన్ని కూడా మా డిపార్ట్మెంటు మాకు ఎందుకంటే మధ్యలో 8 నెలల సమయం దొరికింది. 3 మాసాలు ఎలక్షన్ కోడ్లో రివ్యూ చేసుకోక ఆ తర్వాత మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, మా సిఈ గారు, మా ఆఫీసర్ ఈఎన్సీస్, కొత్తగా 156 మంది ఏఈలు వచ్చిన మాకు వారందరి సహకారంతో ఈరోజు ఆర్ఎండ్బి డిపార్ట్మెంటే కాదు, సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ శాఖ మంత్రిగా ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ మీ అందరు ఎదురు చూస్తున్న రీజనల్ లింక్ రోడ్ ఎప్పుడు అనౌన్స్ అయిందంటే ఇది 2018లో అనౌన్స్ చేసినాం. క్యాబినెట్ తీర్మానం డేట్ ఇచ్చిన రీజనల్ లింక్ రోడ్ నార్థన్ 2016 ఇన్ ప్రిన్సిపల్. అంటే ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నాం ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ల్యాండ్ ఎక్వేషన్ అలైన్మెంట్ లాగా మారుతుంది. దాని గురించి ఒక ఫిక్స్ చేసి మళ్ళీ నార్థన్ పార్ట్ని సంబంధించి ఏ కార్యక్రమం చేయలే. వాస్తవం జనరల్ 80% పూర్తి అయితే టెండర్లు పిలవచ్చు. నేషనల్ హైవే వాళ్ళు ఏంటంటే టెండర్లు పిలవాలి. ఎందుకంటే భూసేక ల్యాండ్ ఎకరం సంబంధించి పరిహారం వాళ్ళకు ఫైనల్ చేయలే, ఎంత ఎకరం ఏం సంగతి అని. ఫైల్ వీళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. వీళ్ళు పంపించింది కానీ వాళ్ళు ఎవరు పర్సూ చేయలే. వీళ్ళు అప్పుడు చూసాను కదా మీరు, మాకు కేంద్రంతో పనే లేదు, మాకు కేంద్రం వాళ్ళు డబ్బులు ఇచ్చే అవసరం ఏంది మాకని ఇలా రకరకాల మాట్లాడి, కేంద్రం రాష్ట్రం అనేది కలిసి ఉండి కేంద్రం పైసలైనా రాష్ట్రాలకు వెళ్ళిపోయే పైసలే కేంద్రం పైసలు. 2016లో అనౌన్స్ చేస్తే రీజనల్ లింక్ రోడ్ గురించి ఏం పట్టించుకోకుండా ఈరోజు బ్రహ్మాండంగా అది వచ్చి ఉంటే ఇంకా హైదరాబాద్ ఇంకా ఎక్స్పాన్షన్ అయ్యి ఇండస్ట్రియల్గా రియల్ ఎస్టేట్తో పాటు
ఇప్పుడు మేము ల్యాండ్ ఎక్విజిషన్ కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాం. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా రైతులను ఇబ్బంది పెట్టకుండా ఒక హ్యుమానిటీ గ్రౌండ్లో మానవీయ కోణంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలని మా డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎన్హెచ్కి పూర్తి ఇన్ఫర్మేషను వారికి కావాల్సిన కోఆపరేషన్ కూడా అందించుకుంటూ ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా వేగవంతం చేయాలని డిసైడ్ చేయడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్డు నార్థన్ పార్ట్ కోసము 1895 హెక్టార్ల భూమిని ఇప్పటివరకు చేయవలసి ఉండగా ఇప్పటిదాకా 1862 హెక్టార్ల భూమి కొరం 3D నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మీకు అన్ని డీటెయిల్ ఇస్తాం. ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. అందులో 1320 హెక్టార్లకు డ్రాఫ్ట్ అవార్డులు ప్రిపరేషన్ జరిగింది. మరియు 427 హెక్టార్ల భూమికి అవార్డు ఎంక్వైరీ జరుగుతున్నది. 94 హెక్టార్ల భూమి వివిధ దశల్లో కోర్టు కేసులో ఉన్నది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఒక ప్లాన్ ప్రకారం హైదరాబాద్ సిటీని గతంలో ఓఆర్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2004లో పేపర్కే పరిమితం అయితే దాన్ని ఏ విధంగా వార్ ఫుటింగ్లో పూర్తి చేసి అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ నిర్మించి దాని పక్కనే కోకాపేట్ ఎస్సీజెడ్ కానీ పక్కకే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మించి ఇలా హైదరాబాద్ని ఒక వరల్డ్ మ్యాప్లో ఉంటుందంటే అప్పటి ఓఆర్ఆర్ ఇవాళ మళ్ళీ ఈ రీజనల్ రింగ్ రోడ్డు మరొక సూపర్ గేమ్ చేంజర్గా హైదరాబాద్ని అన్ని విధాల ముందుకు తీసుకునే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా స్పీడప్ చేయాలని నిర్ణయించుకున్నాం. అలా మీరు చూసిందో అలా ఎయిర్పోర్ట్ కానివ్వండి, హైదరాబాద్ విజయవాడ 6 లేను గడ్కరీ గారిని వెంటనే ఒప్పించి దాన్ని చేయడం కానివ్వండి. ఇంకొకటి మన శ్రీశైలంకు ఈ ఆర్ఓపి పెట్టలే ఎలివేటెడ్ కారిడార్ శ్రీశైలంకి మనం పోయే రోడ్డుని రిజర్వ్ ఫారెస్ట్ గుండా పోతుంటే సీఎం గారు నేను ప్రైమ్ మినిస్టర్ మన గడ్కరీ గారిని కలిసినప్పుడు అక్కడ మాకు ఎలివేటెడ్ కారిడార్ కావాలి అని చెప్తే 62 కిలోమీటర్స్ని సింగిల్ పిల్లర్తో డిపిఆర్ తయారు చేయని చెప్పి వాళ్ళు ఎన్హెచ్ఏ వారికి గడ్కరీ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 7,000 కోట్ల ప్రాజెక్ట్ అది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి రోడ్ వెయిటింగ్ ఛాన్స్ ఉండదు. తప్పకుండా మాకు పూర్తి నమ్మకం ఉన్నది. గడ్కరీ గారు మాట్లాడిన తర్వాత నేను గౌరవ సీఎం గారు మాట్లాడిన తర్వాత మాకు మంచి నమ్మకం ఏర్పడ్డది. దాన్ని కూడా 1 సంవత్సరం లోపు డిపిఆర్ పూర్తి చేపించి శాంక్షన్ చేపిస్తే ఇటు రాయలసీమ ఆంధ్ర పోయే వాళ్ళకు కూడా షార్ట్ కట్ అవడే కాకుండా గతంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ శ్రీశైలం రావాలంటే గుర్రం మీద ఆ రేడియాలు పోతున్నాయి. దానికి చరిత్ర ఉన్నది ఆ రోడ్డు. అందుకనే దాన్ని మేము కూడా ఏం చేసినామంటే మాకు ఒక షార్ట్ కట్టే కాకుండా శ్రీశైలం వెళ్ళే భక్తులకు కూడా ఈ రోజుల్లో చూస్తున్న తిరుపతి తర్వాత శ్రీశైలం ఎక్కువ పెరిగింది రష్. అందుకని దాన్ని కూడా ప్రయత్నం చేసి మిగిలిన ఫ్లైఓవర్స్ మిగిలిన నేషనల్ హైవే రోడ్స్ని అన్నీ కూడా ఫేస్ వైజ్ ల్యాండ్ ఎక్విజిషన్ స్పీడప్ చేసి ముందుకు పోతున్నాం. ఇందులో ముఖ్యమైనది మామూలు ఎయిర్పోర్ట్ రేపు ముఖ్యమంత్రి గారి పర్యటన ఉన్నది. దాంతోపాటు దాన్ని అలా గతంలో ఫస్ట్ ఏంటంటే చిన్న ఏటీఆర్ ఫ్లైట్లు దిగే విధంగా అనుకున్నాం. కానీ లాస్ట్ వీక్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా డిపార్ట్మెంట్ అంతా చర్చించి పెద్ద ఫ్లైట్లు కూడా దిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి నిన్న 253 కిలోమీటర్లకు 205 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. వచ్చే నెల ల్యాండ్ ఎక్విజిషన్ కూడా స్టార్ట్ చేస్తాం. దాని ఎయిర్పోర్ట్ని 1 ఇయర్ లోపే చిన్న విమానాలు దిగే విధంగా 1.5 ఇయర్ లోపే రెగ్యులర్ ఎయిర్పోర్ట్గా కేంద్ర ప్రభుత్వ సహకారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గారి
సహకారంతో పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు దీనికి సంబంధించినవి ఉంటే అడగండి. మనం మూసి గీసి అడిగేది ఉంటే ఈ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. మళ్ళీ మూసి ఏంటంటే ఢిల్లీలో ఉండే మంత్రులందరూ గల్లీలలో ఉండి షూలు వేసుకొని, సాక్స్ వేసుకొని, ఏసీలు వేసుకొని, దోమలు రాకుండా మస్కిటో ఆయిల్ పెట్టుకొని, వాళ్ళ గురించి మీరు టైం వేస్ట్, మీరు అడగడం వేస్ట్, నేను చెప్పడం వేస్ట్. నెలల 4-5 సార్లు సొంత స్టేట్కి వచ్చిపోతారు, సొంత కాన్ఫరెన్స్కి వచ్చిపోతారు. నెలలో 3 రోజులు ఢిల్లీలో, 27 రోజులు హైదరాబాద్లో. అంటే దేశానికి మినిస్టర్లా, మూసిని అడ్డుకుంటానికి మినిస్టర్లా వీళ్ళు. ఒక్కసారి వచ్చి నల్గొండ జిల్లాలో ఏదన్నా ఒక ఊర్లో పండుకొని పొద్దున కాళ్ళు చేతులు క్షేమంగా తీసుకొని రమ్మని చెప్పండి, నేను ఒప్పుకుంటాను. ఏదో వాళ్ళ ప్రాంతం, గతంలో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్న ఏరియా కిషన్ రెడ్డి గారు, అక్కడక్కడ సిటీలో వాళ్ళకున్న సంబంధాలు బీజేపీ కొద్దిగా ఉన్నది కాబట్టి ఆ ఏరియాలో బతికింది. కానీ నల్గొండ జిల్లాలో ఏ ఊరన్నా తీసుకోండి, భువనగిరి నుంచి మన సీఎం గారు సంఘం పోయింది కదా, సంఘంకి వెళ్ళి దామరచెల్ల వరకు పండుకొని క్షేమంగా హైదరాబాద్ రమ్మని చెప్పండి. వస్తారో కృష్ణాలో పడేస్తారో మూసిలో పడేస్తారో మాకు తెలియదు. ఈ పోయిన వాళ్ళందరినీ మూసిలో ఎత్తేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన వారిగా ఇప్పుడు కూడా పోయేస్తున్నా భువనగిరికి, ఆలేరుకు. మీకు దండం పెడతాను సార్, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పనిలేక వరులుతున్నారు, ఎట్లన్నా చేసి మూసిని క్లీన్ చేయండి సార్, మేము బతికే ప్రసక్తే లేదని చెప్తున్నాం. అంటే వీళ్ళు మానవత్వం ఉన్న మనుషుల ఈ పార్టీలలో రాజకీయాలకు ఎందుకు వచ్చిన వీళ్ళు? ఎప్పుడు రాజకీయాలే కావాలా? ఆయన కిషన్ రెడ్డి గారు సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఫర్ మైన్స్ అండ్ అంటే ఎంత పెద్ద డిపార్ట్మెంట్ అది, ఆల్మోస్ట్ 1 లక్షల కోట్ల బడ్జెట్ ఉండే డిపార్ట్మెంట్. నేను నెల రోజులు 2 నెలలకెళ్ళి అబ్జర్వ్ చేస్తున్నా, ఎప్పుడూ హైదరాబాద్ గల్లీలనే ఉంటుండు. అదే మరి అందుకే మంత్రి పదవి వదిలిపెట్టుకొని మూసిలో పండుకోమని చెప్పు. మైన్స్ అంటే ఇవాళ వేరే దేశాలకి తీసుకొచ్చుకుంటున్నాం మైన్స్. మనం సింగరేణి నష్టాలలో ఉన్నది, సింగరేణి ఎట్లా బయటపడాలో ఆలోచించి ఒక్కసారన్నా సింగరేణి మీద ఆఫీస్ పోయి రివ్యూ చేసిండా? ఒక్కసారన్నా సింగరేణికి రివ్యూ చేసిండా? హోమ్ మినిస్టర్ గారు శాంతి భద్రతల మీద ఎప్పుడైనా రివ్యూ చేసిండ్రా? మణిపూర్లో ఏం జరుగుతున్నది? బండి సంజయ్ గారు అక్కడ వెళ్ళి చూడొచ్చు కదా. అమిత్ షా గారంటే ఎలక్షన్ ప్రచారం ఉన్నాడు, మోడీ గారంటే విదేశాలలో చాలా బిజీగా ఉన్నాడు. హోమ్ మినిస్టర్ గారు సహాయ మంత్రి బండి సంజయ్ అక్కడ రివ్యూ చేసుకుంటే బాగుంటుంది కదా. మూసి కట్టొద్దు చెప్తున్నా. వాళ్ళ ప్లాన్ ఏంటంటే మూసి కట్టొద్దు, ఏం పని చేయొద్దు, రుణమాఫీ చేసినది చెప్పరు, వాళ్ళు చేయలేదంటారు. 22 లక్షల మంది 18,000 కోట్లు తీసుకున్నారు. మీరందరూ సాక్ష్యమే కదా. మీ అందరు కూడా గ్యాస్ 500 రూపాయలకే వస్తుందా ప్రెస్ రిపోర్టర్లకు? మరి మీకు వస్తుంది, ఎవరికి వస్తలేదా? అంటే మీరు అందరు కరోడ్ పోతుంది, మీ అందరు క్యాష్ పార్టీలే. మీరు వచ్చిందా నీకు? మరి నీకు 200 జీరో బిల్ వస్తలేదు ఎవరికి? నిజంగా చెప్పు, కరెక్ట్ చెప్పు. చిన్న ఇంట్లో ఉన్న వాళ్ళకి జీరో బిల్లు 1000 వచ్చేది జీరో వస్తుంది అని నా నల్గొండ మున్సిపాలిటీలో కానీ నగరకాల భువనగిరిలో పేదవాళ్ళు 50 లక్షల మంది నెలకు 1000 రూపాయలు అంటే సంవత్సరం 12,000 మిగిలించుకుంటున్నారు. ఎందుకు ఆలోచన ఒక్కసారి తండ్రి కొడుకు అల్లునికి ఎందుకో ఈ పేదవానికి సంవత్సరానికి 10,000 మిగిలిన ఆలోచన ఎందుకు రాలే? నాకు ఎక్కువ నేను ఎందుకంటే డిపార్ట్మెంటు ప్రజల మధ్యలో ఉండుకుంటా నేను ఎక్కువ మాట్లాడదు, కానీ వీళ్ళని అనాలంటే ఎన్నని అనొచ్చు. అంత కోటీశ్వరుని ఎట్లా కోటీశ్వరుని చేయాలని చూసింది తప్ప వాళ్ళు స్లమ్లలో ఉన్న ఇదే మూసిలో పండుకున్నాను. కరెంటు బిల్లు వాళ్ళకి 1000 బట్టి గల్లబట్టి వసూలు చేసినావు కదా, మరి అప్పుడే నువ్వు వాళ్ళకు పెద్ద ఇల్లు కట్టించి కరెంటు బిల్లు ఫ్రీ ఇస్తే అయిపోతున్నావు మాలాగా. అందుకనే మీ అందరు కూడా ధన్యవాదాలు. మా డిపార్ట్మెంట్ గురించి ఎక్కువ రాయండి. అవన్నీ మళ్ళీ వాళ్ళ కిషన్ రెడ్డి సంగతి, బండి సంజయ్ సంగతి నేను ఎక్కువ మాట్లాడినా నా నోరు వేస్ట్, టైం వేస్ట్.
నాకు అంత టైం కూడా లేదు. లగజల్ల గురించి మాట్లాడినప్పుడు కేటీఆర్ వాళ్ళ నాయన బషీర్బాగ్లో కాల్పులు జరిపినప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉండి రైతులను కరెంటు బిల్లు తగ్గియమంటే కాల్చి చంపిన దాంట్లో చంద్రబాబు నాయుడు తర్వాత పెద్ద పాత్ర కేసీఆర్ గారిది. లగజర్ల చేసిన సురేష్ అనే ఆయన రేపు కేసు మైనర్ అమ్మాయిని రేపు చేసి మర్డర్ కేసులలో ఉండి బరాబర్ ఆ సురేష్ అంటుండు నా పార్టీ ఓడే నా పార్టీ అని చెప్పిండంటే నాయన కేటీఆర్ నీకు దండం. కేటీఆర్ అన్న నీకు తెలియదు ఇంకా. బరాబర్ సురేష్ మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు బరాబర్ 15 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసిండ్రు, దొంగతనాలు ఉన్నాయి, మర్డర్ ఉన్నాయి, మా పార్టీనే గర్వంగా చెప్తున్నా అన్నాడు. అందుకనే దండం చెప్తున్నా కేటీఆర్కు. అలాంటి రేపిస్టులను పార్టీలో పెట్టి నువ్వు అమెరికాలో చదువుకున్నావు అంటే ఎవరు నమ్మాలి? అసలు నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, లాస్ట్ పాయింట్ కేసీఆర్ ఒకటి 70,000 ఈ 11 నెలలు ఇంకో 10,000 పుస్తకాలు చదివినొచ్చు, ఏం బయటికి వెళ్తలేడు కదా. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్కు నా రిక్వెస్ట్, నిజంగా మూసి ఏం క్లీనింగ్ వద్దు, ఇట్టే వదిలిపెట్టురి. సబర్మతి నమామి గంగా వాళ్ళు చేసుకుండ్రు. ప్రజలు నల్గొండ వాళ్ళు రంగారెడ్డి సావని అని ఒక్క మాట కేసీఆర్ నొచ్చి మూసి శుద్ధీకరణ వద్దు, ఇట్లనే సావని నల్గొండలని చెప్పవను నేను మా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మూసి జోలికే భూమి. ఎందుకు మాట్లాడతలేడు ఆయన? ఆయన అంతా మేధావి. ఒకటే చెప్తున్నా సీరియస్గా, మీరు మా మినిస్టర్లు ఎవరు అడగలే ఇప్పటికీ, మా ముఖ్యమంత్రి గారు కూడా అడగలే. నేను అడుగుతున్నా కేసీఆర్ గారిని అడుగు, మూసి ముట్టుకోకరి మీరు. నల్గొండలు చావని ఈ ఫార్మా ఇండస్ట్రీస్, మెటల్స్, డ్రైనేజు, ఫ్లోరైడు వాళ్ళ బతుకులు ఎటుపోయినా ఏం కాదు, దగ్గర పోతుందని కేసీఆర్ చెప్పమని చెప్పని మేము పోయి మా ముఖ్యమంత్రి గారిని బదిలాడతాం. మేము మా సావుడేదో మేము సస్తాం, కేసీఆర్ వద్దంటుండగా అంత పెద్ద మేధావే వద్దంటుండు, బంద్ చేయని చెప్తాం సార్.